మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాలకు వైసీపీ హాజరుపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ సమయంలో జగన్ సభకు హాజరైపై స్పష్టత ఇచ్చారు. జగన్ తో పాటు ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైసీపీ ఇదే సమయంలో మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించనున్నారు. తర్వాత బీఏసీ సమావేశంలో సభ నిర్వహణ, అజెండా, ఎన్ని రోజులు సమావేశాలు కొనసాగించాలనేది నిర్ణయించనున్నారు. కాగా సమావేశాల తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరు కావాలని మాజీ సీఎం జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మాజీ సీఎం హోదాలో జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిపైన శాసనసభ వర్గాలను వైసీపీ నేతలు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందుకు శాసనసభ వర్గాలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగ కార్యక్రమాల కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి శాసనసభ సమావేశాలు బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్కు గౌరవం ఇచ్చేలా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరవుతున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగే అవకాశం కనిపిస్తోంది. తమ పార్టీ నేతల ఇళ్లపైన జరిగిన దాడులపై నిరసనకు దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశం తర్వాత పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపైన దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఎమ్మెల్యేల గైర్హాజరుపైన కూటమి నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని, వారిపైన చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.